Hi, hello guys, welcome back to WWE NAR Wrestling ఛానల్ గైస్. మనం ఈరోజు ఈ వీడియోలో WrestleMania 41 మ్యాచెస్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుకుంటే ఇది కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సినా మధ్యలో ఒక మంచి మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జాన్ సినా గెలిచాడు అనుకో 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ రికార్డ్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ జాన్ సినాకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కోడీ రోడ్స్ గెలిచే ఛాయిసెస్ అనేది చాలా తక్కువగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుకుంటే జై ఉసో వర్సెస్ గుంతర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరుకుతుంది. అండ్ జై ఉసోకి ఈ మ్యాచ్లో హెవీగా బెట్టింగ్ ఓడ్స్ అనేది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ బ్యాటిల్ 4-way మ్యాచ్. ఈ మ్యాచ్ 4-way మ్యాచ్ డామినిక్ మిస్టేరియోకి ఫేవర్గా ఉండడం అనేది జరిగింది. సెకండ్ ప్లేస్లో పెంటా ఉండడం అనేది జరిగింది. అండ్ థర్డ్ ప్లేస్లో ఛాంపియన్ అయిన బ్రాన్ బ్రేకర్ ఉండడం అనేది జరిగింది. అండ్ ఫోర్త్ ప్లేస్లో ఫిన్ బాలర్ ఉండడం అనేది జరిగింది. ఇందులో ఇలాంటి 4-man మ్యాచెస్లో ఫస్ట్ 2కి చాలా ఎక్కువ చాయిసెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అయితే డామినిక్ మిస్టేరియోకి చాలా అంటే చాలా ఫేవర్గా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. ఈ మ్యాచ్ జాకాఫాటు వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్యలో చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అయితే జాకాఫాటుకి చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉండడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుకుంటే షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ టిఫినీ మధ్యలో మంచిగా మ్యాచ్ అనేది చాలా అంటే చాలా జబర్దస్త్గా చూడడానికి దొరుకుతుంది. కానీ ఇందులో బెట్టింగ్ ఓడ్స్ అనేది 50-50% అనేది చూడడానికి దొరుకుతుంది. ఐదర్ టిఫినీ గెలవచ్చు లేదంటే షార్లెట్ గెలవచ్చు. అండ్ నెక్స్ట్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుకుంటే ఇది ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. అండ్ ప్రియాంక వర్సెస్ ఇయో స్కై వర్సెస్ రియా రెప్లీ. ఈ మ్యాచ్లో కూడా కొంచెం బెట్టింగ్ ఓడ్స్ కింద మీద అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ప్లేస్లో అయితే ఇప్పుడు ప్రియాంక బేలర్ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ఇయో స్కై ఉంది, అండ్ థర్డ్ ప్లేస్లో రియా రెప్లీ ఉంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంట్రెస్టింగ్ ఉన్న మ్యాచ్ సిఎం పాంక్ వర్సెస్ రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. ఇది అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈ మ్యాచ్ అయితే బెట్టింగ్ ఓడ్స్ అయితే కంపల్సరీ ఫేవర్గా సిఎం పాంక్ సైడే ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ ఇప్పుడైతే రోమన్ రైన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ థర్డ్ ప్లేస్లో సెత్ రాలిన్స్ ఉండడం అనేది జరిగింది. అండ్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డ్రేమియన్ ప్రీస్ట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్లో డేమియన్ ప్రీస్ట్కి అంత బెట్టింగ్ ఓడ్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు, కానీ డ్రూ మ్యాకింటైర్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జేడ్ కార్గిల్ వర్సెస్ నయోమి మ్యాచ్లో ఈ మ్యాచ్లో జేడ్ కార్గిల్కి చాలా అంటే చాలా సపోర్టింగ్ అనేది ఉంది బెట్టింగ్ ఓడ్స్ అనేది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రే మిస్టేరియో వర్సెస్ అమెరికానో మధ్యలో మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అనేది రే మిస్టేరియోకే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా మరికొన్ని బెట్టింగ్ ఓడ్స్ రాగానే వీడియో చేస్తాను. కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.